ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాల సమయంలో యేసయ్య ప్రేమ గల మాటలు మార్నింగ్ లవర్స్ ద్వారా మీ కుటుంబాల్లోనికి రావటానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరంతా సంతోషంగా ఉన్నారా? నా ప్రియ దేవుని బిడ్డ, లేకపోతే పలు రకాలైనటువంటి ఇబ్బందుల్లో బాధల్లో చిక్కుకుపోయి ఏ దారి లేదు, మాకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం, వెనక్కి వెళ్ళలేకపోతున్నాం అని మీరు దిగులు పడుతూ ఉన్నారా? బాధపడుతూ ఉన్నారా? ఇదిగో ఈరోజు ప్రభు ఆయన ప్రేమతో మీతో మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనములో, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవను కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారు చేయుచున్నాను. ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డ, సంతోషించి ఈ మాటను బట్టి దేవుడు నీకు త్రోవను కలగజేయబోతున్నాడు. అంటే దారి చూపించబోతా ఉన్నాడు. ఎక్కడ? ఎడారిలో, అరణ్యములో నదులు పారుతాయంట. అంటే ఈ మాటను బట్టి ఎడారి ఎలా ఉంటుంది? కనుచూపు మేర కూడా ఏ మనిషి కనిపించడు, ఏ దారి కనిపించదు, అంత ఇసుక దెబ్బలతో ఉండిపోద్ది. అట్లాంటి చోట దారులు ఎలా ఏర్పడతాయి? అది అసాధ్యం. కానీ దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో అసాధ్యమైన దాన్ని సాధ్యమయ్యేటట్లుగా నేను చేయగలిగిన దేవుడును. ఆమేన్. ఏమండి, ఎడారిలో నా ప్రియ దేవుని బిడ్డలారా నదులు ప్రవహిస్తాయి అంట, నదులు పారుతాయి అంట. ఇది ఎలా సాధ్యం? ఏమండి, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. అదే ఈరోజు నమ్ము. నీ యొక్క జీవితం, కుటుంబం ఎండిపోయిన అనుభవాల్లో ఉండి, ఎడారి అనుభవాలు, అరణ్య అనుభవాలు, ఏడుపు కన్నీరు మధ్య, దిగులు దుఃఖం వేదన మధ్య, అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలు, రోగాలు, కుటుంబ సమస్యలు, బిడ్డల సమస్యలు, ఏ దారి లేదండి నాకు, ఏ దారి లేనటువంటి పరిస్థితి నా కుటుంబ పరిస్థితి అని నీవు ఒకవేళ ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక బాధపడుతూ ఉంటే ఈరోజు యేసయ్య నీతో అంటున్నాడు, నా ప్రియ దేవుని బిడ్డ, భయపడకు, దిగులు పడకు, నేను నీకు త్రోవను కలగజేస్తాను, నేను నీకు త్రోవను కలగజేస్తాను. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. నదుల్లో నీటి ప్రవాహాలు, మనుషులు ఏమండి పొలాలలో ఫ్లాట్లు వేసి, ఖాళీ పొలంలో ఫ్లాట్లు వేసి అక్కడికి నీటి వసతులు, కరెంటు వసతులు, మనిషికి కావలసిన వసతులన్నీ తీసుకొచ్చి పెడుతున్నారే. ఈ సృష్టికి, ఈ సర్వ సృష్టికి ఆధారభూతుడైన దేవుడు, భూమిని కలగజేసిన దేవుడు చేయలేడా? అవును, నీకోసం దేవుడు చేస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి కారంపూడి నుంచి ఒక సహోదరుడు దేవుని సేవ చేయాలన్నా ఎక్కడ చేయాలో నాకు అర్థం కావట్లేదని అంటే అతని కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఇప్పుడు నేను చెప్పాను, కారంపూడిలో పలానా చోట దేవుడు నిన్ను సేవ చేయమంటున్నాడు అని చెప్పాను. అతను అంటాడు, అన్న అక్కడ నేను చాలాసార్లు వెళ్ళానన్నా, అక్కడ భూమి అంతా కూడా ఖాళీగా ఉంది, ఒక మనిషి లేరు, ఒక ఇల్లు లేదు, అలాంటి చోట సేవ ఎలా చేయగలుగుతానన్నా, మనుషులు లేని చోటకి సేవ ఎలా చేస్తానన్నా, అదేందనంటే లేదు దేవుడు వెళ్ళమంటున్నాడు అని చెప్పేస్తానంటే సరేనని అక్కడికి వెళ్ళి ఒక చిన్న ఫ్లాట్ ఒకటి తీసుకొని మందిరం వేశాం. ఏ మనుషులు అక్కడ లేనటువంటి పరిస్థితి. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలా మీరు నమ్మండి, ఇంచుమించుగా 5-6 వేల మంది ప్రజలు అక్కడికి వచ్చారు. ఇంకా ఎక్కువే ఉంటారు. చూడండి, ఒకప్పుడు ఏమీ లేదు. అతను అన్నాడు, ఏమీ లేదన్న ఇక్కడ ఏమీ లేని చోట నేను ఎలా సేవ, కానీ దేవుడు అక్కడికి వెళ్ళు, నేను చేస్తా, మనుషులను రప్పిస్తా. అద్భుతం అండి నా ప్రియ దేవుని బిడ్డ, మీరు నమ్మండి, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఒక సహోదరుడు ఆర్థిక ఇబ్బందులతో ఏమండి ఆ ఇల్లంతా అమ్ముకోవాలి అనుకున్నటువంటి పరిస్థితుల్లో, ఏ దారి లేక బిజినెస్లో నష్టపోయి ఈ ఇల్లు అమ్ముకోవాలి అనుకున్న పరిస్థితుల్లో దేవుడు ఒక సహోదరుడు ఫోన్ చేసి అతని పరిస్థితులను అడిగి, నువ్వు ఇల్లు అమ్మొద్దు, నేను నీకు డబ్బులు ఇస్తా, ఆ డబ్బులతో అప్పులు తీర్చుకో, బిజినెస్ కూడా చేసుకో, దేవుడు నీకు సహాయం చేస్తాడని ఏమండి దేవుడు ఒక మనిషి ద్వారా సహాయం చేశాడు. ఈరోజు నీవే పరిస్థితుల్లో ఉన్నావు, దేవుడు నీకు సహాయం చేయలేడా?
ఈ వాగ్దానం నీ జీవితంలో ఎందుకు నెరవేర్చకూడదు, ఎందుకు నెరవేర్చబడకూడదు? నమ్మినట్లయితే అద్భుతం చూస్తావు. నా ప్రియ దేవుని బిడ్డ, ప్రభు కృప నీకు తోడయ్యండి. నీ కుటుంబ పరిస్థితులు ఏ దారి లేదండి నాకు అని అనుకుంటున్నావేమో, దేవుడు నీ ముందుండి త్రోవను సరళం చేయగలిగినటువంటి దేవుడు, సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, యోర్దాన్ను చీల్చిన దేవుడు, ఎరికో గోడలు కూల్చిన దేవుడు. ఇవన్నీ దేవుని మహా అద్భుతమైన కార్యాలండి. ఏ దారి లేదనుకుంటే దేవుడు అంటున్నాడు, నీకు దారి నేను చూపిస్తా. ప్రభు అంటున్నాడు. నమ్మినట్లయితే నాతో ఈ ప్రార్థనలో ఏకీవించు. సర్వకృపనిధి యేసు ప్రభువా, నేను ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో, ముందుకి వెనక్కి ఎటు వెళ్ళలేక ఏ దారి లేదనుకుంటున్నారేమో, కానీ మీరు అంటున్నారు, మీరు దారి చూపిస్తాను, మీ కొరకు త్రోవను కలగజేస్తాను. నీ బిడ్డల కొరకు ఏ త్రోవలు కలగజేసావు, ఏ త్రోవలు ఉంచావు, వారికి ఆ త్రోవలు చూపించి క్షేమంగా సురక్షితంగా దాటించి నడిపించి సంతోషాన్ని ఆనందాన్ని కలగజేసి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. నమ్మండి, అద్భుతాన్ని చూడండి. ఆమెన్.